పెను తుఫానులో దీపస్తంభం 6వ భాగంలో మొదటి ఆడియో. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫానులో దీపస్తంభం 6వ భాగానికి సర్వులకు సాదర స్వాగతం. యవత్మాల్ చాలా సుందరమైన విశాలమైన ఊరు. చూడగానే కేశవరావుకి ఆ ఊరు నచ్చింది. అక్కడే తపస్వి బాబాసాహెబ్ పరాంజపే గారి స్కూలు విద్యాగృహం ఉంది. అది కూడా బాగా నచ్చింది కేశవరావుకి. లోకమాన్య తిలక్ గారంటే విపరీతమైన శ్రద్ధ ఉన్న శ్రీ దత్తాత్రేయ విష్ణు ఆప్టే అక్కడ ప్రధాన ఉపాధ్యాయుడు. వారు త్యాగి, వస్తున్న జీతంతో తృప్తిగా ఎలాంటి కోరికలు లేకుండా జీవిస్తున్న వ్యక్తి. సుప్రసిద్ధులైన హరిబాబు పాఠక్, విశ్వనాథ గంగాధర కేత్కర్ లాంటి వారు ఆ పాఠశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అటువంటి ఉపాధ్యాయుల మార్గదర్శనంలో కేశవరావు చదువు మొదలైంది. కేశవరావు నాగ్పూర్ ఎందుకు వదలవలసి వచ్చిందో స్కూల్లో అందరికీ తెలిసింది. దాని కారణంగా విద్యార్థులు అతన్ని చాలా గౌరవంగా చూసేవారు. అక్కడ కూడా ఇరుగు పొరుగు విద్యార్థులను చేరదీసి జట్టు తయారు చేశారు. వ్యాయామంలో మంచి పట్టు ఉన్న కారణంగా అతను సహజంగానే వాళ్ళ నాయకుడైనాడు. రోజు సాయంత్రం దండీలు, బస్కీలు, మల్కంబ, కుస్తీలు లాంటి అన్ని రకాల వ్యాయామాలు స్వయంగా చేస్తూ ఇతర విద్యార్థుల చేత కూడా చేయిస్తుండేవాడు కేశవరావు. భోజనం కొరకు రోజు అనేగారింటికి వెళ్ళేవాడు. కేశవరావుని ఆయన కుటుంబం అంతా బాగా ప్రేమతో చూసేది. అనే కుటుంబం చాలా పెద్దది. దగ్గర బంధువులు, దూర బంధువులు కూడా వారింట్లో భోజనం చేస్తుండేవారు. అంతేకాదు అనేకు తెలియని వారు కూడా ఏవో బంధుత్వాలు చెప్పి భోజనాలు చేసి వెళ్ళేవారు. ఆ రకంగా ప్రతిరోజు వారింట్లో 25-30 మంది భోజనం చేసేవారు. ఈ కారణంగా ఒక్కొక్క రోజు భోజనానికి ఆలస్యమయ్యేది. కేశవరావు భోజనం చేయకుండానే స్కూల్కు వెళ్ళేవారు. ఆప్టే మాస్టారు ఈ విషయాన్ని గమనించారు. సులే అనే విద్యార్థిని పిలిచి ఒక పని చేసి పెట్టమని అన్నారు. చేస్తాను, చెప్పండి సార్ అన్నాడు సులే. ఇది చాలా సున్నితమైన విషయం, నేను చేయగలిగిందైతే తప్పక చేస్తాను అన్నాడు. మన కేశవరావు హెడ్గేవార్ రోజు అనేగారింట్లో భోజనం చేస్తాడన్న విషయం తెలుసు కదా. అక్కడ ఎవరు భోజనం చేశారు, ఎవరు చేయలేదన్న విషయం అనేక తెలియదు. అందువల్ల అప్పుడప్పుడు కేశవుడు భోజనం చేయకుండా స్కూల్కి వస్తున్నాడు. రోజు అతను భోజనం చేసి వస్తున్నాడో లేదో తెలుసుకొని భోజనం చేయకుండా వచ్చిన రోజు నాకు చెప్పాలి అన్నారు. సులే చాలా తెలివైన విద్యార్థి. కేశవరావుకి ప్రియమిత్రుడు. కేశవరావు భోజనం చేయకుండా వచ్చిన రోజు గమనించి ప్రధానాచార్యుడు ఆప్టే గారికి చెప్పేవాడు. ఆ రోజున దత్తోపంత్ ఆప్టే గారు దేశభక్తుడైన పౌరుడు శ్రీ టక్లే గారింట భోజనం ఏర్పాటు చేసి కేశవుని బలవంతం చేసి పంపేవారు. ఇంకా ఇలా అనేవారు, నీ ఇబ్బంది నాకు తెలుసు, కానీ శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కదా. ఈ శరీరాన్ని ఇబ్బంది పెట్టి నీవు ఏం సాధిస్తావు? అందులో నీవు రోజు చేసే అందులో నీకు రోజు వ్యాయామం చేసే అలవాటు కూడా ఉంది. కానీ అనేవాడు కేశవుడు. ఇంకా కానీ లేదు అనా ఏమీ లేదు. లోక్ నాయక్ అనే గారికి ఈ విషయం తెలిసి ఏమనుకుంటారో అని సందేహం వెలువచ్చాడు కేశవరావు. కానీ నీవు భోజనం చేయకుండా ఉన్నావనే విషయం తెలిస్తే అనే ఏమనుకుంటారో, అందువల్ల నేను చెప్పినట్టు చేయి అన్నారు ఆప్టే. యవత్మాల్లో చదువు విషయంలో ఎలాంటి కొరత లేదు. ఇక్కడ బాబాసాహెబ్ పరంజపే గారి కాళ్ళనే పత్రిక, కేసరి భోపట్ గారి భాలా, కొల్హట్కర్ గారి దేశ సేవక్ పత్రికలు స్కూల్కి వస్తుండేవి. ఆ పత్రికలన్నిటినీ కేశవరావు శ్రద్ధగా చదివి తన మిత్రులకు వివరంగా చెప్పేవాడు. ఈ కారణంగా స్కూల్ దగ్గర విఠల మందిర్ మేడ మీద ఉన్న దత్తోపంత్ ఆప్టే గారి గది జాతీయ భావాల ప్రసార కేంద్రంగా మారింది. రాత్రింబగళ్ళు కేశవరావుని విద్యార్థులు చుట్టుముట్టేవారు. ఆ కారణంగా కేశవ్ చదువుల్లో వెనుకబడేవాడు. అందుకని కేశవ్ రాత్రిపూట ప్రత్యేకంగా చదివేవాడు.
ఈ విధంగా యవత్మాల్ జీవితం అతనికి ఆనందంగానూ ఉత్సాహంగానూ ఉంది. అక్కడి వాతావరణం అతని శరీరానికి సరిపోయింది. కలకత్తాలోని రాష్ట్రీయ విద్యాపీఠం మెట్రిక్ పరీక్షలో సులభంగా ఉత్తీర్ణుడవుతాను అనే నమ్మకం కలిగింది. యవత్మాల్లోని స్కూలు కలకత్తాలోని రాష్ట్రీయ విద్యా కేంద్రానికి అనుబంధితమైనది. కానీ ఇది దేవుడికి ఇష్టం లేదు. ప్రభుత్వం వక్రదృష్టి విద్యాగృహం మీద పడ్డది. ప్రభుత్వం ఆ స్కూల్ను మూసివేసింది. ఆ విద్యాపీఠం స్థాపకులు తపస్వి బాలాసాహెబ్ పరాంజపే మీద సెక్షన్ 108 క్రింద ఎక్కడ ఉపన్యాసాలు ఇవ్వకూడదని నిషేధం విధించారు. ఒక బంతిని విసురుగా క్రిందకు వేస్తే అలా పైకి లేస్తుందో అలాగే కేశవరావు అతని మిత్రబృందంలో నిరాశ స్థానంలో పట్టుదల పెరిగింది. అందువల్ల కేశవరావు ఆప్టే, పాఠక్ లాంటి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో యవత్మాల్ వదిలిపెట్టి పూణే వెళ్లారు. అక్కడ 2 మిత్రులతో ముంజాబా వీధిలో ఒక గదిని తీసుకొని వెంటనే మెట్రిక్ పరీక్ష కొరకు చదువు ప్రారంభించారు. 2-3 నెలలు పూణేలో ఉండడానికి అవకాశం రావడం కేశవరావుకు చాలా ఆనందం వేసింది. ఇప్పటిదాకా తనకు దేశభక్తి ప్రేరణించే కేసరి పత్రిక ఈ పూణేలోనే ముద్రితమవుతుంది. కేశవరావు పూణేలో ప్రవేశించినప్పుడు లోకమాన్య తిలక్ను ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. కానీ కేసరి ముద్రితమవుతున్న గైక్వాడ్వాడ కేశవరావుకి పుణ్యస్థలైంది. అక్కడి నుండే వారానికి 2 సార్లు కేసరి ప్రభుత్వాన్ని భయకంపితులను చేసేట్టు గర్జించేది. గజాలి శ్రేష్ఠ యా నిబిడతర్ కాంతార్ జఠరే మదాంధ్యక్ష మిత్ర క్షణభరి వాస్తవ్య నగరే నఖాగ్రాణిం యథే గురుతిర్ శిలాభేదునీకరే భ్రమానే ఆహే రే గిరికుహారి హా నిద్రితహరి. కొండలను పిండి సేగల క్రూర నఖాగ్రములున్న సింహం ఉద్దండత లేచి గర్జనల దర్పములను వెలయించుదాకనే చెండతరంబుగా మదగజంబుల సందడి మెండు కానలం దండితనంబులో ప్రబల దర్భము చూపుటందు కాదటే అనే అర్థవంతమైన పద్యం కేసరి శీర్ష భాగంలో ముద్రించబడి ఉంటుంది. దాన్ని చదవగానే దేశభక్తుల మనస్సు ఉత్సాహంతో ఉరుకలు వేసేవి. అందువల్ల ప్రతిరోజు ఏదో సమయంలో గైక్వాడ్వాడాను దర్శించడం నియమంగా మారింది. మే నెల అంతా వసంత వ్యాఖ్యానమాల ఉపన్యాసాలు జరుగుతుండేవి. క్రమం తప్పకుండా కేశవరావు ఆ ఉపన్యాసాలకు హాజరయ్యేవాడు. ఆ సమయంలో కేశవరావుతో పాటు యవత్మాల్ నుండి వచ్చినవాడు రామ్ గోపాల్ ఒజోరియా. ఆయన కేశవ్ భయ్య, మనం ఇక్కడ ఉపన్యాసాలు వినడానికి వచ్చామా లేక మెట్రిక్ పరీక్షలు రాసేందుకు చదువుకోవడానికి వచ్చామా అనేవాడు. చూడు రామ్ గోపాల్, నేనేమన్నా చదువుల్లో వెనుకబడ్డానా? నీకంటే ఎక్కువ నిష్ఠతో చదువుతున్నాను. ఇక్కడ మనకు చదువు చెప్పే ఉపాధ్యాయులకు మనం ఎంత రుణపడి ఉన్నామో నాకు బాగా తెలుసు. మహారాష్ట్ర మెస్లో భోజనం కూడా వారి చలవేనని, పాఠక్ మరియు ఆప్టే గారి అనుగ్రహం వల్ల ఇక్కడ మనకు అన్నీ లభిస్తున్న విషయం కూడా నాకు తెలుసు. రామ్ గోపాల్ విశ్వవిఖ్యాత జ్ఞానపీఠం పూణే. మనం ఇక్కడ ఉన్నప్పుడే ఈ జ్ఞానామృతాన్ని అందుకోకపోతే కాశీకి వెళ్ళి గంగా స్నానం చేయకుండా వచ్చినట్టే అవుతుంది. ఇక్కడకు ఎవరెవరు ఉపన్యాసాలు ఇవ్వడానికి వస్తుంటారో నీకు తెలుసా? నిన్న ఉపన్యాసం ఇచ్చిన వారెవరో తెలుసా అన్నాడు కేశవరావు. నిన్న ఉపన్యాసం ఎవరిదైంది? మనం యవత్మాల్లో ఉన్నప్పుడు మనల్ని రోమాంచితులుగా చేసే రచనలు చేసిన బాలా పత్రికను నడుపుతున్న బాపట్ గారి ఉపన్యాసం నిన్న జరిగింది. ఏ అంశం మీద? మద్యపాన నిషేధం. ఇప్పుడు చెప్పు, ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోగలమా? నేను చెప్పేది ఏమిటంటే ఈ ఉపన్యాసాల వెంటపడి మనం చదువును నిర్లక్ష్యం చేయకూడదని మాత్రమే అన్నాడు రామ్ గోపాల్. ఏం మన పుస్తకాల పురుగులం కావాలా? అలా అనుకుంటే మన నాగ్పూర్లోని నీల్ సిటీ హై స్కూల్ ఏం తక్కువ చేసింది? దేశభక్తితో కలిపి ఉండని జీవితాన్ని నేను దేశభక్తితో కలిసి ఉండని జీవితాన్ని నేను గడపాలనుకోవడం లేదు. మాతృభూమి దాస్య శృంఖలాలను త్రెంచివేయాలనే శపథం చేయలేని జీవితం వ్యర్థం. కేశవ, కాస్త మెల్లగా చెప్పు, నీ స్వరం పెరిగిపోతున్నది. నా స్వరమే అంతా, దానికి నేనేం చేయను. నేను చెప్పేది ఇంతే.
చదువు విషయంలో అశ్రద్ధ చేయకుండా మిగతా విషయాలు చూసుకో అనేవాడు రామ్ గోపాల్. కేశవరావు ఆ 2 నెలల్లో పర్వతి, శనివారవాడ, నానాకావాడ మొదలైన చారిత్రక ప్రదేశాలన్నిటినీ చూశాడు. పర్వతి మీద నుండి కనపడే పూణే సుందర దృశ్యం అతని మనసును పులకింపజేసేది. రాష్ట్రీయ విద్యా కేంద్రం నిర్వహించే పరీక్షా కేంద్రం అమరావతిలో ఉంది. అక్కడ మెట్రిక్ పరీక్షలు వ్రాయవచ్చు. కేశవరావు పరీక్షలకు పూర్తిగా తయారయ్యాడు. జూలైలో పరీక్షలు. అందువల్ల స్నేహితులు 3 రైలు ద్వారా అమరావతికి బయలుదేరారు. రైలు పెట్టె తలుపు వద్ద ఉండే ఇనుప కడ్డీని పట్టుకుని పూణే నగరాన్ని తనివి తీరా దర్శించాడు కేశవరావు. వందే మాతరం తుఫాన్లో అల్లల్లాడిన చెట్టు ఆకు పూణేలో బంగారు నీరందుకొని నాగ్పూర్ తిరిగి వచ్చిన తర్వాత స్వర్ణకాంతులతో దగదగలాడింది. కేశవరావు పూణేలో ఉన్నప్పుడు విన్న ఉపన్యాసాలను కార్యాచరణలో పెట్టడానికి ఉపక్రమించాడు. స్వదేశీ ప్రచారం చేసేవాడు. మనం రోజు వాడే వస్తువులు మన దేశంలోనే తయారైనవి కావాలి. విదేశీ వస్తువులు, ముఖ్యంగా ఇంగ్లీష్ వారి వస్తువులు అసలు వాడకూడదు. నాగ్పూర్ దగ్గర రామ్టెక్ అనే ఊరిలో గుట్ట మీద సుందరమైన రామమందిరం, దాని ముందర వరాహమూర్తి మందిరం ఉన్నాయి. గుట్ట కింద పెద్ద చెరువు ఉంది. ప్రతి సంవత్సరం అక్కడ శ్రీరామనవమి సందర్భంగా పెద్ద ఉత్సవం జరుగుతుంది. అక్కడి నుండి ఇళ్లకు వెళ్ళేటప్పుడు శ్రీరామ ప్రసాదంగా పేడ తీసుకొని వెళ్తారు. అది కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పంచదారతో తయారైంది. ఇది మనకు వద్దు. స్వదేశీ బెల్లంతో తయారైన పేడతో కేశవరావు అక్కడ ఒక దుకాణం తెరిచాడు. ఆ దుకాణం మీద ఒక గుడ్డ మీద ఇలా వ్రాసారు: శ్రీరాముని ప్రసాదం. విదేశీ పంచదారతో తయారు చేసిన పేడ తీసుకోకండి. కేవలం స్వదేశీ బెల్లంతో చేసిన ఆరోగ్యవంతమైన పేడను చౌకగా దైవప్రసాదంగా తీసుకోండి. స్వదేశీ ప్రచారం చేస్తూ రామనవమి జరుపుకోండి. ఆరోగ్యవంతము, చౌకగా అన్న మాటల రుచికి ప్రసాదం బాగా అమ్ముడుపోయింది. ఆ విజయానికి కేశవునికి చాలా ఆనందం కలిగింది. నిజంగా చూస్తే ఆ దుకాణం అయింది కాదు, స్వదేశీ వస్తువులు అమ్ముడుపోతున్నాయన్న ఆనందం మాత్రమే కేశవరావుది. కేశవరావు మెహాపా బస్టాండ్లో దిగారు. అప్పాజీ హల్దే ఇంటికి వెళ్ళారు. ఆయనకు కేశవరావును చూసి ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. వయస్సులో అప్పాజీ కేశవుని కంటే చాలా పెద్దవారు. కానీ ఆయన మనస్సులో కేశవరావు కర్తృత్వం, శౌర్యం, ధైర్యం, దేశభక్తి లాంటి గుణాల కారణంగా కేశవుడంటే గౌరవభావం ఉంది. హల్దేజీ మెహాపాలో జమీందారు. ఆ ఊరిలో సంపన్నుడైన వ్యవసాయదారుడుగా లెక్కించబడేవారు. బాబు, ఈరోజు సూర్యుడు ఎక్కడ ఉదయించాడు అన్నారు అప్పాజీ. ఏంటండి, నేను మీ ఇంటికి రాకూడదా అన్నాడు కేశవరావు. మేమైతే నీకోసం ఎదురు చూస్తుంటాం. కేశవరావు మన ఇంటిని ఎప్పుడు వచ్చి పావనం చేస్తాడా అని. కానీ నీకు ఇతర పనులు అనేకం ఉంటాయి. తరచుగా నిన్ను కలవడం భావ్యం కాదు కదా. అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని కేశవుడు అన్నాడు, ఒక పని ఉంది, అది మీరు మాత్రమే చేయగలరు, అందుకే వచ్చాను. చెప్పండి, మీ కొరకు మా ప్రాణాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రాణాలు జాగ్రత్తగా పెట్టుకొని ఆ పని చేయవలసి ఉంటుంది. మరి చెప్పండి, డబ్బు ఏమైనా అవసరమా? వద్దు, మీతో నాకు ఒక సున్నితమైన పని ఉంది. నేను తోటకు బయలుదేరాను, నువ్వు కూడా రా, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం, తర్వాత వచ్చి భోజనం చేద్దాం అన్నారు. పాలు త్రాగి ఇద్దరు గుర్రపు బగ్గీలో తోటకు వెళ్ళారు. అప్పాజీకి ఊరి పక్కనే కమలాపల్లాల తోట ఉంది. అక్కడ బావి ఉంది. ఆ బావి దగ్గర విశ్రాంతి కోసమని 2 గదులు ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఒక మంచం మీద దుప్పటి పరిచి కూర్చోండి, ఏం చేయాలో చెప్పండి అన్నారు అప్పాజీరావు హల్దే. మీరు మాత్రమే చేయగలరన్న భరోసాతో వచ్చాను. బెంగాల్ నుండి మాధవదాసు అనే విప్లవకారుడు నాగ్పూర్ వచ్చాడు. పోలీసులు అతని వెనుకపడ్డారు. అతను జపాన్ వెళ్ళవలసి ఉంది. ఆ ఏర్పాట్లు అయ్యేదాకా అతనిని మీరు మహంత్ అనే పేరు మీద ఇక్కడ ఉంచుకోవాలి. కొన్ని క్షణాలు ఆలోచించి అప్పాజీ అన్నారు, సన్యాసి వేషంలో వస్తాడా? అవును, అయితే అతన్ని ఇక్కడే ఉంచుతాను. ఎవరన్నా అడిగితే మా గురు మహారాజ్ అని చెప్తాను. కానీ ఇది మాత్రమే కాదు, ఆయన ప్రయాణపు ఖర్చు భారం మీరు కొంత భరించాలి అన్నారు కేశవరావు. అప్పాజీ గౌరవంగా అన్నారు. కేశవరావు, ఒక్క విషయం గుర్తుంచుకో, నీవు చెప్పటం మేం వినటం అంతే.
అతను ఎప్పుడు వస్తాడు? మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు, రేపు లేక మర్నాడు, నీకెప్పుడు వీలైతే అప్పుడు చెయ్యి. అయితే ఒక్క మాట గుర్తుంచుకో, ఇది అప్పా హామీ. దీనిలో ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు, ఇటు అటు కాదు. అప్పాజీ చేయి నొక్కుతూ, మీ మీద అంత విశ్వాసం ఉండబట్టే మీ దగ్గరకు వచ్చాను. మేమిద్దరం ఎల్లుండి సాయంకాలం వస్తాము అని కేశవరావు అన్నారు. అనుకున్నట్టుగానే అంతా జరిగిపోయింది. ఏ విప్లవకారుడైతే కేశవరావుకి ఈ పని అప్పచెప్పాడో అతను చాలా ఆనందించాడు. మాధవదాసు మెహపాలో కొన్ని రోజులుండి కలకత్తా ద్వారా జపాన్ చేరాడు. ఆ తర్వాత ఏం జరిగింది?